హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షిత బోటిక్. ఈరోజు మన బోటిక్లో వచ్చేసి ఏమేమి వర్క్స్ జరిగాయో చూద్దాము. సో త్రీ నార్మల్ బ్లౌజెస్ స్టిచ్ చేసాము. త్రీ నార్మల్ బ్లౌజెస్, అలాగే శారీ టాజల్స్ కూడా వేసాము ఈరోజు. శారీ టాజల్స్ ఇవే కాదండి, బేబీ కుచ్చుళ్ళే కాదు, ఏవైనా చేస్తాము. అంటే బీడ్స్ పెట్టి చేస్తాము, క్రోషా కుచ్చుళ్ళు చేస్తాము, ఎనీ మోడల్ చేస్తాము. మీరు నెట్లో తీసుకొని వచ్చినా మేము చేసిస్తాము. నెట్లో చూసి ప్రింటెస్ట్ ట్యాబ్లో చూసి తెస్తారు కదా, అలా తెచ్చి చూపించినా అవైనా వేస్తాము. ఎనీ మోడల్ ఇంకా వేస్తాము. ప్లస్ ఇది ఒక ప్లీటెడ్ లెహెంగా స్టిచ్ చేస్తాము ఈరోజు. సో ప్లీటెడ్ లెహెంగా ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇదేమైందంటే కొంచెం క్లాత్ తక్కువ ఉందనేసి వాళ్ళు బ్లౌజ్ పార్ట్ని కూడా ఫ్రంట్కి ఇట్లా వేసేయమన్నారు. ఇది యాక్చువల్ లెహెంగా కోసం తీసుకున్న క్లాతే. ఇది అమ్మాయి కొంచెం బొద్దుగా ఉంటుంది, అందుకోసం అనేసి గేరా సరిపోదనేసి బ్లౌజ్ పీస్ని కూడా ఇలా వేసాము. ఎందుకంటే దీనికి ఆల్రెడీ మనం మగ్గం వర్క్ వేయించాము. బ్లౌజ్ పీస్ తీసుకొని మీరు చూసారు, ఒక 2 days కింద మీకు చూపించాను నేను ఈ వర్క్ బ్లౌజు. సో ఇది ఆల్రెడీ మీకు చూపించాను ఎందుకు 2 days బ్యాక్. సో ఇది ప్లీటెడ్ లెహెంగాకి ఇలా మగ్గం వర్క్ వాళ్ళు పేరప్ చేసుకున్నారు. దీనికి చున్నీ వాళ్ళు తెచ్చుకుంటామన్నారు. ప్లస్ ఇది కాకుండా నేను వేసుకున్న డ్రెస్ కూడా మన బోటిక్లో స్టిచ్ చేసిందే. సో ఇది ఇక్కత్ ఫ్యాబ్రిక్ మన బోటిక్లో స్టిచ్ చేసిందే. ప్లస్ ఇది ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్, పాకెట్ ఉంటుంది, డ్రెస్కి కూడా పాకెట్ వస్తుంది. సో నెక్ వచ్చేసి ఇలా ఇచ్చారు, ఏమంటారు, చెక్స్ ఇచ్చారు డిజైనరు, మా టైలరు. ప్లస్ హ్యాండ్స్ ఇలా పెట్టారు. నాకు ఇలా వీకట్ అంటే ఇష్టం, అందుకోసమని మా టైలర్ ఎక్కువ వీకటే ప్రిఫర్ చేస్తారు నాకు. అంటే ఇది ఏమంటారు, బార్డర్ టైప్ అనమాట. కొంచెం ఇంత పెద్ద బెల్ట్ లాగా వేశారు. ప్యాంట్స్కి వస్తుంది కదా జనరల్గా కటింగ్, ఆ కటింగ్. సో డ్రెస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో ఆ బోటిక్లో చేసిన వర్క్స్ మీకు ఏవైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.